అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతరకు ఇంకా 10 రోజుల సమయం మిగిలి ఉంది. మహాజాతరకు ములుగు జిల్లాలోని మేడారం రెడీ అవుతోంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతర జరగనుంది. జాతర ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని దాదాపు ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నాయి. ఈ జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21న మండం మెలిగే పండుగ నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న మహబూబాబాద్ జిల్లా నుంచి పడిగిద్దరాజు, కన్నెపల్లి నుంచి జంపన్న మేడారానికి పయనమవుతారు. 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ్ల నుంచి పడిగిద్దరాజు వచ్చి గద్దెలపై కొలువు తీరుతారు. 29న చిలకలగుట్టపై కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 30న దర్శనాలు, మొక్కులు, చెల్లింపులు ఉంటాయి. 31న దేవతల వనప్రవేశంతో జాతర ముఖ్యనుంది. ఫిబ్రవరి 4న తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మరో 10 రోజుల్లో మేడారం మహాజాతర జరగబోతోంది. ఈ జాతరకు సంబంధించి చేపడుతున్నటువంటి పనులన్నీ కూడా చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రభుత్వం కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 3 కోట్లకు పైగా భక్తులు ఈ మేడారం మహాజాతరకు హాజరయ్యేటటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకైతే సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. ఇంకా 10 రోజుల సమయం మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వం ఎంతో కీలకంగా తీసుకోవడం, ఆయా సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పనుల్లో మమేకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది కూడా గతంలో కంటే కూడా ఈసారి భిన్నంగా కూడా కొత్త రూపును తీసుకొచ్చేందుకు మేడారం ఉన్నటువంటి గద్దెల పునఃప్రతిష్టలతో పాటు మిగతా సంబంధించినటువంటి సంబంధించినటువంటి పాలరాతి కట్టడాలను కూడా నిర్మిస్తుంది. దీనికి సంబంధించినటువంటి సమ్మక్క, అదేవిధంగా సారలమ్మ, అదేవిధంగా ఆదివాసులకు సంబంధించినటువంటి జీవన వైవిధ్యాన్ని ఉట్టిపడేలా, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కూడా ఇటు మేడారానికి సంబంధించినటువంటి గద్దెల ప్రాంగణాన్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ పనులన్నీ కూడా చివరి దశకైతే వచ్చాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం 250 కోట్ల నిధులను కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో 101 కోట్లతో నూతన గద్దెల ప్రాంగణం, అదేవిధంగా 150 కోట్లతో కూడా వివిధ మేడారం జాతరలో జరిగేటువంటి పనులకైతే కూడా నియమించిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు గద్దెల ప్రాంగణం వద్ద కూడా పూర్తిగా ఏతో కూడా భక్తులు వచ్చి స్వయంగా దర్శించుకోవడంతో పాటు ఒకవైపు పగిడిద్దరాజు, గోవిందరాజు సంబంధించినటువంటి గద్దెలను కూడా ఒకే వరుసలో నిలబెట్టే విధంగా 4 ఒకే వరుసలో పెట్టడం, అదేవిధంగా భక్తులు ఎటువైపు నుంచి వచ్చినా కూడా స్వయంగా గద్దెల వద్దకు చేరుకోవడం, అక్కడ అమ్మవార్లను దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించినటువంటి భారీగా వెహికల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా సంబంధించినటువంటి రోడ్ల విస్తరణ పనులు కూడా ఇప్పటికే చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నుంచి భారీగా రావడం ఇప్పటికే మనం కొన్ని రోజుల నుంచి కూడా చూసుకోవచ్చు. దాదాపుగా ఇప్పుడు సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికైతే భక్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక్కరోజు సుమారుగా 6 లక్షలకు పైగా కూడా భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయినా కూడా ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకైతే పోలీస్ శాఖ ఒకవైపు అప్రమత్తం కావడం, వారికి సంబంధించిన డ్రోన్ కెమెరాలతో కూడా ఆయా సంబంధించిన ట్రాఫిక్ ను ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది, ఎక్కడ వెహికల్స్ పార్కింగ్ చేయాలనే దానిపై కూడా ఎప్పటికప్పుడు ఆరా తీయడం, వారికి సంబంధించిన అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ట్రాఫిక్ నియంత్రించే పనులు మాత్రం నిమగ్నమైనట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు దేవాదాయ శాఖకు సంబంధించిన వారంతా కూడా ఇప్పుడు వచ్చేటువంటి భక్తులకు ఏదో కూడా డైరెక్ట్ గా అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా సపరేట్ ఒక గ్రిల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఒక గోల్డ్ కలర్ లో పెట్టడం, అదేవిధంగా భక్తులు స్వయంగా అక్కడికి వచ్చి దర్శకునేందుకు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జాతరకైతే ఇంకా 10 రోజుల సమయం మాత్రం ఉంది. 28వ తారీఖున సారలమ్మ చెన్నపల్లి నుంచి తీసుకురావడం, 29న కూడా సమ్మక్క తల్లిని అయితే చిలకల గట్టు నుంచి కూడా తీసుకురావడం, అదేవిధంగా 30వ తారీఖున ఈ గద్దెలపై కూడా అందరు దేవతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 31వ తారీఖున మాత్రం తిరుగువారం కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి తిరుగువారం అయితే కూడా నిర్వహిస్తారు. ఈ క్రమంలో గత 2 రోజుల క్రితం కూడా
గుడి మెలిగే పండుగ అయితే నిర్వహించిన తర్వాతకైతే ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి పనులు అన్ని కూడా పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరకు ఇంకా 10 రోజుల సమయం మిగిలి ఉంది. మహాజాతరకు ములుగు జిల్లాలోని మేడారం రెడీ అవుతోంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతరకు జాతర ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ దాదాపుగా ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నాయి. ఈ జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21న మండమెలిగే పండుగ నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న మహబూబాబాద్ జిల్లా నుంచి పడిగిద్దరాజు, కన్నెపల్ల నుంచి జంపన్న మేడారానికి పయనమవుతారు. 28న కన్నెపల్ల నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పడిగిద్దరాజు వచ్చి గద్దెలపై కొలువుదీరుతారు. 29న చిలకలగుట్టపై కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 30న దర్శనాలు, మొక్కులు చెల్లింపులు ఉంటాయి. 31న దేవతల వనప్రవేశంతో జాతర ముగియనుంది. ఫిబ్రవరి 4న తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం 21 శాఖల నుంచి మొత్తం 42,027 మంది అర్చకులు, సిబ్బందిని నియమించారు. వీరికి తోడు మరో 2,000 మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా సేవలు అందించనున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా 42 సెక్టార్లుగా డివైడ్ చేశారు. జోన్ల బాధ్యత జిల్లా స్థాయి ఆఫీసర్లు, సెక్టర్ల బాధ్యత మండల స్థాయి ఆఫీసర్లకు అప్పగించారు. కమ్యూనికేషన్ 27 శాశ్వత, 33 తాత్కాలిక మొబైల్ టవర్లు, 450 హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు. ఇక వాహనాల రద్దీని నియంత్రించేందుకు అటవీ గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,418 ఎకరాల విస్తీర్ణంలో 42 పార్కింగ్ ప్లేసులను సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణం గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, ఓరట్టం, శివరాంసాగర్, నార్లపూర్, పడిగాపూర్ వంటి అన్ని కీలక ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు, మిస్సింగ్ పర్సన్ క్యాంపులు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ను నియమించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రాకపోకల్లో ఇబ్బందులు రాకుండా మొత్తం 525 చోట్ల రహదారి సమస్యలను గుర్తించి పరిష్కరించారు. జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్లు, మరమ్మతులు, కలబట్టులతో రవాణా వ్యవస్థలను బలోపేతం చేశారు. ఇక జాతరలో మిషన్ భగీరథ ద్వారా నిరంతరం తాగునీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 5,482 నల్లాలు ఏర్పాటు చేసి భక్తులకు తాగునీరు అందిస్తున్నారు. జంపన్నవాగులో పవిత్ర స్నానాలు చేసే భక్తులు దుస్తులు మార్చుకునేందుకు 119 డ్రెస్సింగ్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు నీటి పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయనున్నారు. ఇక 285 బ్లాకుల్లో 5,700 టాయిలెట్లను సిద్ధం చేశారు. వీటికి అదనంగా మొబైల్ టాయిలెట్స్ సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం 5,000 మంది సిబ్బందితో పాటు 150 ట్యాంకర్లు, 100 ట్రాక్టర్లు, 18 స్వీపింగ్ మిషన్లు, 12 జేసీబీలు, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లను రంగంలోకి దింపారు. జాతర ప్రాంతంలో నిరంతరం విద్యుత్ సరఫరా జరిపేందుకు టీజీఎన్పీడీసీఎల్ ద్వారా 196 ట్రాన్స్ఫార్మర్లు, 911 విద్యుత్ స్తంభాలు, 65.75 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా 350 మంది సిబ్బందిని నియమించారు. ఆలయాలు, ప్రధాన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో వేల సంఖ్యలో హై పవర్ లైట్లు ఏర్పాటు చేయగా అత్యవసర పరిస్థితుల కోసం 28 డిజిటల్ జనరేటర్లను సైతం రెడీగా ఉంచారు.
భక్తులు మేడారానికి సులభంగా చేరుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ ఈసారి 4,000 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి 51,000 ట్రిప్పులు నడపనుంది. గంటకు 15 బస్సులు నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. జాతర కోసం 10,441 మంది ఆర్టీసీ సిబ్బంది సేవలు అందించనున్నారు. జాతర సమయంలో ఆరోగ్య సేవల కోసం మొత్తం 5,192 మంది వైద్య సిబ్బందిని నియమించారు. భక్తులకు సేవలు అందించేందుకు 30 అంబులెన్స్లు, 40 బైక్ అంబులెన్స్లు, 50 పడకల ప్రధాన ఆసుపత్రి, రోజుకు 30 మెడికల్ క్యాంపులు పనిచేయనున్నాయి. జంపన్నవాగులో ప్రమాదాలను నివారించేందుకు 210 మంది గజ ఈతగాళ్లు, 12 మంది సింగరేణి రెస్క్యూ సిబ్బంది, 100 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ పనిచేయనున్నాయి. అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు 15 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు, 268 మంది ఫైర్ ఫైటర్లను నియమించారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.